కావ్య పాపం 300 కొట్టినాం. అవునవునవును. 300 కొట్టినాం. 300 ఎక్కడ్రా కొడుతున్నా పట్టా మీరు కొట్టినది 190 రన్సేరా. అవును కావ్య పాప మేమైతే పక్కా 300 కొట్టాం. దానికైతే 110 రన్సే తక్కువ. మీరైతే హైదరాబాద్ బిర్యానీ తిని 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 అయితే కొవ్వు పేరకపోయింది. అందుకే ఇట్లా ఆడుతుంది. మిమ్మల్ని కనుక ఇట్లే ఓడిచినా అంటే అన్ని మ్యాచ్లు ఓడిపించేస్తారు. దానికి 2 చేయాలంటే ఇంకా మీకైతే అన్ని కట్టు. మీరు 300 కొడతారని ఎంత ఆశగా ఉండి నా ఆశలపై నీళ్లు చల్లేసరి. అది కాదు కావ్య పాప, నా కెప్టెన్సీ తక్కువైందా లేకపోతే నా బ్యాటింగ్ తక్కువైందా లేకపోతే నా బౌలింగ్ తక్కువైందా? బ్యాటింగ్లో చూస్తే 2 సిక్స్లు మొత్తిన, బౌలింగ్లో చూసినా మెయిన్ 2 వికెట్లు లేపిన, కెప్టెన్సీ చూసుకున్నా బాగా చేసిన. ఏం తక్కువ అనేసి నాతో మాట్లాడలేదు. నువ్వు ఇట్లే చేసినావంటే నెక్స్ట్ మ్యాచ్లో కెప్టెన్సీ చేయబుద్ధి కూడా కాదు. అంగన్వాడిలో ఉంటది చిన్న పాప, నా గుండెల్లో ఎప్పుడు ఉంటది కావ్య పాప. సరే కమించు, నేను నిన్ను హెడ్ గన్ను మాత్రమే నమ్ముతా, ఇంకెవ్వరిని నమ్మను. గోయంక తాత ఎట్లుంది మన కెప్టెన్సీ? అదుర్సు కదా. రాహుల్ వల్ల కాంది ఇప్పుడు నేనైతే చేసి చూపించా. అది ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి ఇచ్చే. ఈ పంత తలుచుకుంటే అవతల పతనం ఎట్లనా సాధిస్తాడు. పంత్ అంటారా బాబు. సూపర్ సూపరు పంత మజక. అందుకే కదా నీకు 27 కోట్లు ఇస్తా ఉండేది. ఐపీఎల్లో డేంజర్ టీం ఏదైనా ఉన్నిందంటే అది ఎస్ఆర్హెచ్. అట్లాంటి ఎస్ఆర్హెచ్కి ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చి మరీ తుక్కు తుక్కు లేపిండారు. సూపర్ వయ్య పంతు. అయినా అంతా సరిపోయింది, ఒకటి తగ్గింది పుష్ప. అది నీ బ్యాటింగ్ పర్ఫార్మెన్సే. ఏందా బ్యాటింగ్? 15 బాల్కి 15 రన్నా. ఫస్ట్ మ్యాచ్లో చూస్తే గుడ్డు సున్నా. ఏంది బ్యాటింగ్? ఏం మ్యాచ్లు గెలుస్తా ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏది పట్టించుకోకూడదు ముసలినక్క. నీకు ఇంకా ఏదైనా నా బ్యాటింగ్ పైన డౌట్లు ఉంటే రా పోదాం, లాంగ్ డ్రైవ్ పోదాం, లాంగ్ ట్రిప్కి పోదాం, అప్పుడు చూపిస్తాను ఆ పవరు. ఏంది లాంగ్ డ్రైవా? వద్దులే, నీ బ్యాటింగ్ పైన నాకైతే ఏం డౌట్లు లేదు. సూపర్ బ్యాటింగ్ చేసినావు, సూపర్ కెప్టెన్సీ చేసినావు. మ్యాచ్ గెలిచేది ఇంపార్టెంట్ అప్ప. అరే ఏంది వయ్యలాడ్డు, ఆక్సిజన్లో అన్సోల్డ్ అయిపోతుంది. ఆ మోసిన్ ఖాన్ గానికి రీప్లేస్మెంట్గా వస్తుంది. నీలో ఇంత ఫైర్ ఉందనేసి నాకైతే ఇంతవరకు తెలియదే. నీకేంటి, నాకే ఇంతవరకు తెలీదు నాలో ఇంత ఫైర్ ఉందనేసి. అయినా ఇప్పుడైతే నేను ఒట్టి లాట్ కాదు, పర్పుల్ క్యాప్ లాట్. ఎట్లుంది మన వికెట్లు బ్యాక్ టు బ్యాక్? అభిషేక్ శర్మ, ఈశాన్ కిషాన్. నిన్నే కదా అవును లేపింది. ఇక లక్నోని లాట్నైతే ఆపడం ఎవరి వల్ల కాదు. ఈసారి కప్పు లక్నోదే. అరే ఓ మార్చు, ఏనాడైనా ఆస్ట్రేలియాకు ఒక మ్యాచ్ గెలిపించావా? అట్లీస్ట్ ఒక 50 అయినా కొట్టిండవా? నాకైతే సరిగా గుర్తులేదు. కొట్టినా కూడా నువ్వైతే కన్సిస్టెంట్ గా ఏనాడు ఆడింది లేదు. పోయినాడింది ఢిల్లీకి ఆడినప్పుడు కూడా ఏం ఆడతలేదు. లక్నోకి వచ్చేపాటికి రెక్కలు వచ్చింది, కన్సిస్టెంట్ గా ఆడుతా ఉండవు. ఏమో కమిన్స్ బ్రో, నన్ను చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇంత కన్సిస్టెంట్ గా ఆడుతా ఉండనేది. అయినా ప్రతి కుక్కకి టైం వస్తుంది అంటా ఉంటారు. ఇదేనేమో ఇప్పుడు నా టైం నడుస్తుంది. మార్చి అడ్డా చూసుకుందా. అరే పూరను రే పందిపీర్లోడా, ఏందిరా కొట్టుడు? మేము ఉండాలనా పోవాలనా? మీలాగా మేము కొడతామనుకుంటే లాస్ట్కి మీరే కొడుతురే. మీ టీంలో అందరికంటే మంచోడు మార్క్రమ్ అన్న. మార్క్రమ్ కనుక కొంచెం బ్యాటింగ్ చేసి పవర్ ప్లే వరకు ఉండింటే మ్యాచ్ ఇప్పుడు మేం గెలుస్తుండే. మా వాళ్ళు అనవసరంగా వికెట్ తీసిరే. ఈ పూరాన్ కనుక క్రీజ్ లో ఉన్నాయంటే అవతల టీం మ్యాచ్ వదిలేసుకోవాలి. ఈ పూరాన్ గడ అయితే పూరి తినంత ఈజీగా 6లు మింగుతాడు. తెలుసు కదా నికోలస్ పూరాన్. ఫస్ట్ మ్యాచ్ లో 75, ఈ మ్యాచ్ లో 70. ఆరెంజ్ క్యాప్ నాదే. ఐపీఎల్ స్టార్ట్ అయ్యేది 7:30కి. ఎంత కామను హెడ్ గార్డ్ రన్స్ కొట్టేది కూడా అంతే కామను. అది మ్యాచ్ గెలిచినా ఓడినా హెడ్ గార్డ్ మాత్రం పక్కా ఉంటాడు. పొద్దున లేచి ఎవరి ముఖం చూసినా కానీ అంత శని నాకే చుట్టుకుంది. ఆ వికెట్ ఏంది? అదృష్టం హాయ్ చెప్పే లోపల ఈ దరిద్రం వచ్చి లిప్ గీసి పెట్టేసింది. ఆ వికెట్ చూస్తే ఘోరము. ఇప్పుడు తలుచుకున్నా ఏడ్ చేస్తాను. మీరైతే ఎవరు ఫీల్ అవ్వకండి. ఒక మ్యాచ్ చూడడం, ఓడిపోయిన మ్యాచ్ కాటరేంకి ఇచ్చినాం అనుకోండి, పోతే పోయింది. ఇంకా మిగిలిన మ్యాచ్లు గెలుద్దాం, కానిస్టేబుల్ టాపర్ అవుదాం. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చింది అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోస్తో లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి.